ఏదైతే నిన్న కాంగ్రెస్ తుక్కగూడలో జరిగిన బహిరంగ సభలో కూడా యువత ముఖ్యంగా యువత ప్రాధాన్యం తీసుకొని కూడా యువతకు భారీ వరాల జల్లు కురిపించింది కాంగ్రెస్ పార్టీ. తమ అధికారంలోకి వస్తాము యువత కూడా భారీ కూడా వరాల జల్లు కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనతో నిజామాబాద్ చెందినటువంటి యువకులు ఏమనుకుంటారు దీని వారికి మరివేసుకుని చెప్పండి. బహిరంగ కాంగ్రెస్ పార్టీ తుక్కగూడ జరిగిన బహిరంగ సభలో మీకు యువతకు కొన్ని వరాల జల్లు కురిపించింది యువ వికాస్ కింద. దీన్ని ఎలా చూస్తున్నారు అసలు? ఏదైతే తుక్కుగూడలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమక్షంలో విజయబేరి సభకు వచ్చినటువంటి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు యువకుల గురించి ప్రత్యేకంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటే హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో కానీ ఉస్మానియా క్యాంపస్లో కానీ చాలా సంవత్సరాల నుంచి తరబడి ఉద్యోగాలు లేక 2 లక్షల ఉద్యోగాలు అసెంబ్లీ సాక్షి ఎక్కిన కేసీఆర్ ఈ రోజు వరకు కూడా 9 సంవత్సరాలు అయితే నెరవేర్చలేకపోయాడు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ యువ వికాసం అనే ఒక స్కీమ్ కింద కోచింగ్ సెంటర్లకు కానీ విద్యా వ్యవస్థకు కానీ ఏపీ విద్యార్థులకు 5 లక్షలు ఏదైతే ప్రవేశపెట్టిందో చాలా సంతోషకరంగా ఉంది. విద్యార్థులకు చాలా భారం తగ్గి దీనివల్ల ఇంకా ఉన్నత విద్య చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇప్పుడు అమలు చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వం. ఏదో పథకాలు ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పడం తప్ప యువతకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి సహకారం లేకుండా ఎంతోమంది నిరుద్యోగులు యూనివర్సిటీలలో కోచింగ్ సెంటర్లలో చాలా రోజుల నుంచి అట్లనే నిరుత్సాహపడుతున్నారు. ఇది ఇంకోటి ఏంటంటే ఈ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి ఈ సభ ఏదైతే సభలో విజయబేరి సభలో ప్రకటించిన తెలంగాణ ప్రతి మండలికి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా చాలా అద్భుతమైన పథకం. అది దానివల్ల విద్యా వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నారు. మీరు చెప్పండి ప్రధానంగా ఇటు ప్రతి విద్య యువతకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఈ రెండులో ఎలా అనిపిస్తుంది? రెండింటికి ఏదైతే విజయబేరి సభలో సోనియమ్మ మరియు రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ ప్రజల సాక్షిగా 6 గ్యారంటీలు ఇచ్చిర్రో 6 గ్యారంటీలల్లా యువ వికాసం అనేటి పథకం ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం. విద్యార్థులకి చాలా మేలు జరుగుతుంది దీనివల్ల. ఇదే కాకుండా ఇతర పథకాలు కూడా చాలా బాగున్నాయి. మహిళలకి ఉచిత బస్సు అయినా 200 యూనిట్ల కరెంట్ అయినా ఇంకొకటి ఉచిత గ్యాస్ అయినా 500కి గ్యాస్ పథకమైనా ఇలాంటివి చాలా చెప్పుకుంటూ పోతే చాలా బాగున్నాయి. రైతులకు కూడా చాలా మంచి పథకం ఉన్నది. ఇట్లా 6 గ్యారంటీలు చాలా ప్రజలకు మేలు జరిగే విధంగా ఉన్నాయి. దీనివల్ల మనకి చాలా మంచి జరుగుతున్నది అండ్ మేము చాలా సంతోషంగా ఉన్నది దీనివల్ల. అంటే గతంలో కూడా యువతకు ఇంతకుముందు ఏదైనా ప్రభుత్వాలు ఇంతవరకు ఏమైనా హామీ ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ మాత్రం మీకు పెద్దపీట ఇస్తారని చూస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? యువతకి ఇంతకుముందు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు మెగా జాబ్ మేళా అని చెప్పేసి చేస్తామని చెప్పారు. రిలీజ్ చేసిర్రు, అవి ఇయ్యలేరు, మధ్యలో అయిపోయినాయి. మొన్నదాకా కూడా మీరు కూడా చూసిర్రు, అందరు పబ్లిక్ కూడా చూసిర్రు ఎన్ని ఇచ్చిర్రు. పేపర్ లీక్లు 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఒకసారి, 10,000 ఉద్యోగాలు ఒకసారి అనుకుంటా. యువతకైతే మేలు జరగలేదన్న. ఇప్పటికీ ఓయూలో కానీ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లలో కానీ ఇంకా మగ్గుతున్నారు. 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు విద్యార్థులు చాలా మగ్గుతున్నారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో యువతకు చాలా మేలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ యువత మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. మేము దాన్ని నమ్ముతున్నాం బలంగా. సోనియమ్మ గారే ఇందిరమ్మనే తెలంగాణకి మేలు చేసింది. ఇంతకుముందు భారతదేశానికి మేలు చేసింది. ఇప్పుడు సోనియమ్మ రాహుల్ గాంధీ గారు కూడా మన తెలంగాణకు మేలు చేస్తారు. మనకు మంచి రాబోయే రోజులు చాలా మంచిగా ఉంటాయి. మంచి రోజులు రాబోతున్నాయని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి ప్రధానంగా ఇటు ఏవైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు మొత్తం కోచింగ్ పర్పస్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఎంతైనా అని చెప్పి కూడా ఒక భరోసా ఇచ్చింది. ఎలా చూస్తున్నారు ఒక విద్యార్థిగా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలని మోసం చేసిండు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన యువకులను అయితే మోసపూరిత హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఇన్ని రోజులు పబ్బం గడిపిండు. ఏదైతే అసెంబ్లీలో రేపు పొద్దున టీవీలు పెట్టుకొని చూడర్రి శుభవార్త చెప్తున్నా అని చెప్పి ఒక బిస్వాల్ కమిటీ వేసి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పిన కమిటీయే చెప్పింది. ఆ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు 30 నుంచి 40 వేల నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేడు. సరే, ఆ నోటిఫికేషన్లు ఇచ్చిన నోటిఫికేషన్లేమో కోర్టుకు వెళ్తాయి, లేదంటే పేపర్ లీకేజ్ల ద్వారా విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ నష్టపరిచే విధంగా టీఎస్పీఎస్సీ వ్యవస్థనే తయారు చేసిండు. కంప్లీట్లీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుండు. కేవలం ఇవి మోసపూరిత హామీలు ఇచ్చి ఆ విద్యార్థులను నిరుద్యోగులను 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు గత ఎన్నికల హామీ ఇచ్చి. ఇప్పటి వరకు ఏ రోజు
ఒక నెల కానీ ఒక నిరుద్యోగి కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. సో ఇవాళ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ విజయబేరి తుక్కుగూడ సభలో యువకులకు నిరుద్యోగులకు పెద్దపీఠం వేయబోతుంది. 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ రావాలని యువకులందరూ ఆశిస్తున్నారు. వచ్చిన తర్వాత యువ వికాసం కింద ప్రతి ఒక్క యువకునికి నిరుద్యోగ భృతి చెల్లిస్తుంది. యువ వికాసం కింద ఏదైతే ఉద్యోగాల కోసం చదువుకోవడానికి ఇన్స్టిట్యూషన్స్ ఖర్చులకు నిమిత్తం మరియు యూత్ కమిషన్ కింద రుణ సదుపాయం కల్పిస్తుంది. 5 లక్షల నుండి 10 లక్షల వరకు. ఏదైతే బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎలా ఉంటుందో అట్లా యూత్ కమిషన్ కింద యూత్ కమిషన్ ఏర్పాటు చేసి రుణ సదుపాయం ఏర్పాటు చేస్తుంది, కల్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యువకులకు నిరుద్యోగులకు విద్యార్థులకు పెద్దపీఠం వేయబోతున్నది. యువకులందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుర్రు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నాం. ప్రధానంగా తుక్కగూడలు జరిగినటువంటి బహిరంగ సభలో కూడా యువ వికాస్ పేరుతో ఏదైతే గ్యారంటీ కార్డు విడుదల చేసినో దానికి పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇది తమ సంతోషంగా ఉందని చెప్పి ఎవరైతే చాలామంది కూడా చదువుకునేందుకు ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూడా చాలామంది చదువుకునే పరిస్థితి ఉందని చెప్పి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ భరోసా కార్డు ప్రవేశం దానికి పూర్తిగా తమ మద్దతు ఉంటుందని చెప్పి కూడా నిజామాబాద్ చెందినటువంటి యువత చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.